ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 10వ రోజు విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇంటింటి సందర్శనలు 26.98 లక్షలు దాటడంపై అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులను అభినందించారు. ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం విజయవంతంగా 10వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 10వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3.35 లక్షల ఇళ్లను సందర్శించగా, గత 10 రోజుల్లో మొత్తంగా 26.98 లక్షల ఇళ్లను సందర్శించి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా విజయాలను టీడీపీ శ్రేణులు ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు తీరును ప్రతి ఇంటికి చేరవేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కేవలం 10 రోజుల్లోనే ఇంటింటి సందర్శనలు 26.98 లక్షల మార్కు దాటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ పార్టీ అధ్యక్షులు, పరిశీలకులు, కార్యకర్తలు ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా కొనసాగించాలని అధినేత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి చేరేలా వివరించాలని ఆయన సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో పిఠాపురం నియోజకవర్గంలో 207 కోట్లతో 307 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అందులో ఇప్పటికే 100 కోట్ల వ్యయంతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు, మత్స్యకార కాలనీలు మరియు రైతులకు మహర్దశ పట్టింది. పెండింగ్లో ఉన్న మిగిలిన రోడ్ల పనులను కూడా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 207 కోట్లతో 307 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయగా, ఇప్పటికే 100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల పొడవైన 611 రోడ్ల నిర్మాణం పూర్తయింది. పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, ఉపాధి హామీ పథకాల నిధులతో చేపట్టిన ఈ పనుల్లో 80% మేర పూర్తయి మరో 70 రోడ్లు మరియు వంతెనల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా తీర ప్రాంత మత్స్యకారులు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న దశాబ్దాల నాటి రవాణా సమస్యలకు పరిష్కారం లభించింది. సముద్ర కోతకు గురైన ఉప్పాడ మాయాపట్నం పునరావాస కాలనీలో 13 ఏళ్ల తర్వాత 1.52 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. అలాగే కొత్త సూరాడపేట కాలనీకి 93 లక్షలు, తుఫాన్లకు దెబ్బతిన్న అమరవిల్లి, రామన్నపాలెం రోడ్డుకు 88 లక్షలు వెచ్చించి పునర్నిర్మించారు. కొండేవరం ఆర్ఎన్బి రోడ్డును 1.22 కోట్లతో పూర్తి చేయడంతో సుమారు 8,000 మంది ప్రయాణ కష్టాలు తీరాయి. అలాగే సెజ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి శాశ్వత రహదారి, కొత్తపల్లి శ్మశాన వాటికకు సీసీ రోడ్డుతో పాటు వన్నెపూడి, తాటిపర్తి, కొడవలి, చిత్రాడ గ్రామాల్లో పాడైన రహదారులకు మోక్షం లభించింది. పల్లె పండుగ 2.0 ద్వారా పంట పొలాల మధ్య డొంక రోడ్ల నిర్మాణం చేపట్టి అన్నదాతలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచారు. ఈ పనులపై అధికారులతో సమీక్షించిన పవన్ కళ్యాణ్ పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మరియు నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులు కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికతల యుగంలో యువతకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తూ విద్యారంగంలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. వైఫల్యాలకు భయపడకుండా కఠినమైన మార్గాలను ఎంచుకుంటూ సమాజంలో సానుకూల మార్పు తీసుకువచ్చే విధంగా తమ జ్ఞానాన్ని ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ ఇంజనీరింగ్ వంటి నూతన సాంకేతికతల కాలంలో యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
వైఫల్యాలను చూసి భయపడకుండా కఠినమైన మార్గాలను ఎంచుకుంటూ నైపుణ్యంపైనే దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. విద్య అంటే కేవలం కెరీర్ మాత్రమే కాదని, కరుణ మరియు విలువలతో కూడిన సమాజ సేవ అని అమృత విశ్వవిద్యాలయం నిరూపిస్తోందని కొనియాడారు. విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా తిరిగి వచ్చి భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. 2026 బ్యాచ్ పట్టభద్రులకు అభినందనలు తెలిపిన ఆయన, ప్రభుత్వం వారి ఆవిష్కరణలు మరియు ఆశయాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. Every university gives you knowledge, every university gives you degree. But some universities have something more. And I believe Amrita is one such university. Amrita teaches you to think, lead and serve. That is what makes this university truly special. Amrita believes that education is not just building a career, but actually building character. It is about using your knowledge to serve and serve society through compassion and values. That beautiful vision comes from the revered Amma. Amma once said, if we could transform compassion from mere words to action and a path in society, we would be able to solve 90% of the world's humanitarian problems. I believe that's a very powerful thought. Knowledge gives you skills, technology gives you power, but compassion gives you a sense of purpose. That is the greatest lesson Amrita gives every student who's sitting in front of me. At this point, I would like to share my personal experience. As all of you know, I'm an MBA from Stanford University and I do a lot of admission events. I get asked a question during admission event that why Stanford? In our MBA program, when we have any exams, the professors come, they leave the exam papers on the table and they actually leave. They leave. And they ask us to sit in every alternative seat and just write the exam. And we have something called an honor code. The honor code simply states that you will not cheat. And if you find anyone cheating, you will simply report them. And I must admit, I think we must have taken close to 30 exams, 2 years of our MBA program. I never saw even one student looking left or right. They are very conscious of the honor code. So that has left a sense of greater responsibility on me. పొగాకు రైతుల అంశంపై 2 ప్రభుత్వాల పాలనపై చర్చకు రెడీ అని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి కేజీ పొగాకును 249కే పొగాకు కొనుగోలు చేశారని, కానీ తాము 326 రూపాయలకు చేశామని తెలిపారు. జగన్ చంద్రబాబు పాలనలో ఉన్న పొగాకు రైతుల రేట్లు ఎలా ఉన్నాయో చర్చిద్దామని, ఇందుకు జగన్ ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. పొగాకు రైతుల సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ చేసిన కామెంట్లపై మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2 ప్రభుత్వాల పాలనపై చర్చకు రెడీ అని ఆయన సవాల్ విసిరారు. నేరుగా అయినా సరే, ఆన్లైన్ ద్వారా అయినా సరే చర్చకు సిద్ధమని ఆయన ఛాలెంజ్ చేశారు. 2019 నుంచి 24 వరకు రేట్లపైన చర్చిద్దామని జగన్కు ఆయన సవాల్ విసిరారు. పొగాకు ధరలు హెచ్చుతగ్గులకు చాలా కారణాలు ఉంటాయని, అది జగన్కు సైతం తెలుసని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. పేరుకు పొగాకు రైతులతో పలకరింపులు, విజిట్లను, కానీ జగన్ చేసేదంతా అరాచకమేనని మండిపడ్డారు. 2019-24 మధ్య పొగాకు రైతులకు తమరేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి కేజీ పొగాకును 249 రూపాయలకే పొగాకు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కానీ తాము 326 రూపాయలు చేశామని తెలిపారు. ఈ సంవత్సరం ధర తగ్గిందని 275 రూపాయలకి కొనుగోలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. జగన్ చంద్రబాబు పాలనలో ఉన్న పొగాకు రైతుల రేట్లు ఎలా ఉన్నాయో చర్చిద్దామని, ఇందుకు జగన్ ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. 2019-24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండే,
రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా గొడ్డల పార్టీ అధ్యక్ష, 2019లో నువ్వు అధికారంలోకి వచ్చావు. ఎఫ్సివి పొగాకు 2019లో నోట్ దిస్ పాయింట్ రాసుకోవాలి. పాత్రికేయులకు కోరుతున్నాను, వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. తప్పుంటే నిలదీయండి, అడగండి, మళ్ళీ చెప్తాను. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ దేవరపల్లి పర్యటన చేశారని మంత్రి సుభాష్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఆయన హయాంలో కేవలం 12.9 మిలియన్ కిలోల పొగాకే కొనుగోలు చేశారని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. పొగాకు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల సాయం అందిస్తోందని, రైతులకు 50,000 వరకు వడ్డీ లేని రుణాలకు కేంద్రం ముందుకు వచ్చిందని వివరించారు. రైతుల సమస్యలను రాజకీయాలకు వాడుకోవటం వైఎస్ఆర్సీపీకి అలవాటు అని మంత్రి సుభాష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో పొగాకు రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు రైతుల కష్టాలను పట్టించుకొని జగన్ ఇప్పుడు పరామర్శ పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఆయన దేవరపల్లి పర్యటన వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగడమే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా నిందితులను పరామర్శించడానికి వెళ్లడం ఆయన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని మండిపడ్డారు. మరోవైపు పొగాకు రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో నిరూపిస్తోందని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాసి మార్కెట్లో ఏ రకం పొగాకునైనా కిలో 200 కంటే తక్కువ ధర రావడానికి వీల్లేదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని అన్నారు. కిలోకు 20 రూపాయలు ధర లోటు భర్తీతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 188 కోట్ల ఆర్థిక భద్రతను కల్పించాయని తెలిపారు. పొగాకు రైతుల్ని ఆదుకోవడం కోసం, వాళ్ళ తరపున పోరాటం కోసం వచ్చినట్టు చెప్పుకుంటా ఉన్నారు. అసలు పొగాకు రైతుల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత మీకు ఉందా? ఆ విషయానికి వస్తే పొగాకు సాగు చేస్తున్న ప్రతి రైతుకి కూడా అండగా నిలబడటమే ఈ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత. అలాగే మార్కెట్లలో రైతులు నష్టపోకుండా అన్ని విధాలుగా కూడా రక్షణ కల్పించడం కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఎప్పటి నుంచో మనం స్పష్టం చేస్తూ వచ్చాం. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేసి మార్కెట్ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండేలాగా విజయం సాధిస్తానే వచ్చింది కూటమి ప్రభుత్వం. రైతులు నష్టపోకుండా ఉండేందుకు కిలో పొగాక్కి ₹20 చొప్పున ధర లోటు భర్తీ అందిస్తూ కొండంత అండగా నిలిచింది పొగాకు రైతులకి ఈ ప్రభుత్వం. రానున్న గోదావరి పుష్కరాలపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కర పుణ్య స్నానాలు ఆచరించే విధంగా తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎస్ సాయి ప్రసాద్ ఆదేశించారు. అదేవిధంగా వివిధ పీఠాధిపతులు, ఇతర ప్రముఖ స్వామీజీలు, ప్రముఖ ప్రవచనం కర్తలను స్వయంగా కలిసి వారిని సంప్రదించి వారి సూచనలను తీసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల విశిష్టతను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా స్నానం, దానం, పితృతర్పణం వంటి ఒక ముఖ్యమైన నినాదంతో గోదావరి పుష్కరాల్లో రాష్ట్ర, దేశ, విదేశీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించే విధంగా తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ సాయి ప్రసాద్ ఆదేశించారు. అదేవిధంగా వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఇతర ప్రముఖ స్వామీజీలు, ప్రముఖ ప్రవచన కర్తలను స్వయంగా కలిసి
కలిసి వారిని సంప్రదించి వారి సూచనలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. వారి సూచనలు కూడా మన కమ్యూనికేషన్ ప్లాన్లో పొందుపరచాలని చెప్పారు. ప్రతి స్నానఘట్టు వద్ద ప్రత్యేక అడ్వైజర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి స్నానఘట్టం వరకు ఎంతో దూరం నడవాలనే దానిపై కూడా స్పష్టంగా బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. దీనిపై ప్రతిరోజు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ద్వారా విస్తృత ప్రచారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ స్నానఘట్టంలో పుష్కర స్నానం చేసినా పుణ్యం వస్తుందని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎస్ సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అంతే తప్ప కేవలం పలానా స్నానఘట్టంలో పుణ్యం వస్తుందనే అపోహను ప్రజల్లో తొలగించాలని పేర్కొన్నారు. భక్తుల రద్దీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి మరియు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, PR&RD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కె కన్నాబాబు, INBR డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్, CEO ప్రవీణ్ ఆదిత్య, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వర్చువల్గా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, BR అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, SPలు, IGలు అశోక్ కుమార్, రవిప్రకాష్, PR&RD కమిషనర్ కృష్ణతేజ ఇంకా పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో పార్టీ అధినేతకు బోండా ఉమా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రాధాన్యమైన అంశమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. తన 2 కుమారులను బోండా ఉమా ముఖ్యమంత్రికి కల్పించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరినట్లు బోండా ఉమా తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే ఒక తేదీని ఖరారు చేసుకుని పంపిణీకి వస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి వారం పరిస్థితిని సమీక్షిస్తూ వర్షపాతం, వరదల పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో తాగునీటి భద్రతకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎల్నీనో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైల జలాశయం నుంచి హంద్రీనివా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు నీటి విడుదల చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా రానున్న 10 రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. ఎల్నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం భద్రపరిచే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్న 63% వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నట్లు చెప్పారు. హంద్రీనివా పరిధిలోని రిజర్వాయర్ల తాగునీటి అవసరాల కోసం 13 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నామని తెలిపారు. అలాగే తెలుగు గంగ ద్వారా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని తాగునీటి అవసరాల కోసం 32 టీఎంసీల నీరు అవసరమని అన్నారు. ఎల్నీనో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి వారం పరిస్థితిని సమీక్షిస్తూ వర్షపాతం, వరదల పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో తాగునీటి భద్రతకు చర్యలు చేపట్టాలని సూచించారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే
శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలని. విజయవాడలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి పుల్లారెడ్డి అధ్యక్షతన డిస్కమ్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాన్స్ఫార్మర్స్ వద్ద రక్షణ కంచెలు, ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి పుల్లారెడ్డి అధ్యక్షతన డిస్కమ్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. విద్యుత్ సరఫరా నిర్వహణ పనులు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల పనితీరు, నూతన కనెక్షన్లు, ఆదాయ వసూళ్లు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ పథకాల అమలుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ కంచెలు, ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 1912 కాల్ సెంటర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను వేగవంతం చేసి రెవెన్యూ వసూలను మెరుగుపరచాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్ వెంకటేశ్వర్లు, ఆవుల మురళీకృష్ణ యాదవ్, టీవీఎస్ఎన్ మూర్తితో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జీఏడీ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు అధికారులతో సమీక్ష జరిపారు. స్వాతంత్ర దినోత్సవ ఆహ్వానాల ముద్రణ, పంపిణీపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పెరేడ్ ఏర్పాట్లు పక్కా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. రాజధాని పేరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జీఏడీ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు పేరేడ్ గ్రౌండ్స్లో సమీక్షించారు. పేరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఏర్పాట్లను సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్, పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, సిఆర్డీఏ అదనపు కమిషనర్లు ఏ భార్గవతేజ, కొల్లాబొత్తుల కార్తీక్, అభిషేకులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయాధికారులు, అఖిల భారత సర్వీసుల అధికారులు తదితరులు వచ్చే మార్గాలను, వారికి కేటాయించే స్థలాలను పరిశీలించారు. స్వాతంత్ర దినోత్సవ ఆహ్వానాల ముద్రణ, పంపిణీపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పేరేడ్ ఏర్పాట్లు పక్కా ఉండాలని అన్నారు. వేల సంఖ్యలో సాధారణ ప్రజానీకం హాజరయ్యే అవకాశాలు ఉంటాయని, అందుకు తగిన విధంగా కూర్చునే ప్రదేశాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. పార్కింగ్ ప్రదేశం, వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ప్లాన్ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని ప్రదర్శించే శకటాల తయారీ పూర్తి చేయాలని, 13వ తేదీన జరిగే తుది రిహార్సల్లో పూర్తి స్థాయిలో ప్రదర్శన చూపాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ అత్యంత ప్రామాణికమైన పత్రమని, గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతోనే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు సమర్థవంతంగా రూపొందించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పేర్కొన్నారు. జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ చురుగ్గా భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన సమాచార సేకరణ, నమోదు ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి వివరాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించిన అనంతరమే నమోదు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్ బుక్ నమోదుపై జిల్లాలోని స్టాటిస్టికల్ అధికారులకు నిర్వహించిన ఒకరోజు కార్యశాలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస మాట్లాడుతూ, జిల్లా జనాభా లెక్కల హ్యాండ్ బుక్ జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు ప్రామాణిక ఆధారపత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలు,
విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లా జనాభా లెక్కల హ్యాండ్బుక్ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన సమాచార సేకరణ, నమోదు ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి వివరాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించిన అనంతరమే నమోదు చేయాలని ఆదేశించారు. జనగణన 2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్న కలెక్టర్, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారీగా సమగ్ర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణతో పాటు అవసరమైన ఫారాలు, మార్గదర్శకాలను ముందుగానే అందుబాటులో ఉంచి వారి సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని తెలిపారు. శిక్షణ ఇచ్చినంత మాత్రాన సరిపోదని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, ఫాలోఅప్, ధృవీకరణ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది సేకరించిన సమాచారాన్ని సంబంధిత శాఖల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించి ఖచ్చితమైన గణాంకాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఒక్క లోపం కూడా లేకుండా డిఎస్సిని నిర్వహించి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావాలనే కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు డిఎస్సిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అవాస్తవాలను ప్రచారం చేస్తుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యారంగంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు దమ్మాలపాటి రంగారావు వితరణ చేసిన యూనిఫాముల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాలోని ఈ కళాశాలలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కళాశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను కూడా భర్తీ చేశామన్నారు. ఇంకా ఏ విధమైన సౌకర్యాలు అవసరమైనా వెంటనే వాటిని సమకూర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేకపోతేనే ప్రైవేటు విద్యా సంస్థల వైపు తల్లిదండ్రులు చూసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నారా లోకేష్ పనిచేస్తున్నారని తెలిపారు. డిఎస్సిని ఒక్క లోపం కూడా లేకుండా సమర్థవంతంగా అమలు చేశామన్నారు. డిఎస్సిపై బురద చల్లాలని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. త్వరలో మరోసారి డిఎస్సిని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణించిన తర్వాత మొదట గుండెపోటుతో చనిపోయారని చెప్పారని, తర్వాత పోలీసుల విచారణతో ఆ కుటుంబంలోని వారే హత్య చేశారని తేలిందని, ఆ హత్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయించారని అవాస్తవాలు ప్రచారం చేయడానికి వైఎస్ జగన్ ప్రయత్నించాడని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనే మొక్కలు నాటారని, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ మొక్కలకు నీళ్లు పోసి పెద్దవి చేయబట్టే ఇప్పుడు హైదరాబాదు విశ్వవ్యాప్త నగరంగా మారిందని తెలిపారు. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించమని నేను ఎక్కడా కూడా మీరు మీ ఇంటి చుట్టుపక్కల అనేక మంది డిఎస్సీలు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు, 17,000 మందికి ఇవ్వడం జరిగింది. మరలా కూడా డిఎస్సీ పెట్టబోతూ ఉన్నారు. ఆ టీచర్స్ని కనుక్కోండి, ఎక్కడైనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా, లేదా వాళ్ళకి టీ ఖర్చు కూడా లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ, దానికి సారథిగా ఉన్న లోకేష్ బాబు గారి ఆలోచన కానీ, ఇవన్నీ కూడా స్వచ్ఛంగా జరగాలి. ఉన్నతమైన మెరిట్లో పాస్ అయిన వాళ్ళకి ఇవ్వాలి ఉద్యోగాలని చెప్పి కల్పంతో చేస్తే, ఇవాళ ఆ పార్టీ వారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా వివేకానంద్ సొంత బాబాయిని 14 గంటల పోటులతో చంపితే దాన్ని మొట్టమొదటిగా హార్ట్ అటాక్ అని చెప్పి క్రియేట్ చేయడానికి, ఆ తర్వాత అది హత్య అని తేలిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పడానికి చేసిన ప్రయత్నాలు, తర్వాత సిఐడి కావచ్చు లేదా సిబిఐ కావచ్చు అందరూ కూడా నిర్ధారించారు. ఆ కుటుంబంలోనే మర్డర్ జరిగింది, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల వల్లే ఆ మర్డర్ జరిగిందని తెలిసిన తర్వాత అబద్ధాన్ని కూడా ఇంకా కప్పిపుచ్చడం చేసే ప్రయత్నాలు మనందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మద్దు. వాళ్ళు చెప్పేది నిజమైతే నిజంగానే ఆ ప్రూఫ్లు ఉంటే నమ్మండి. కానీ వాళ్ళు మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఏపీ స్వతంత్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చినా చర్చకు రాని వైసీపీ నేతలు బయట మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్ విసిరిన బహిరంగ చర్చ సవాల్ను స్వీకరించే దమ్ము జగన్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా రాబోయే అక్టోబర్లో 2వ డిఎస్సిని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో డిఎస్సిని విస్మరించిన వైసీపీ నేడు అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకంతో 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని చేపట్టి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కూటమి ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు 15,941 మందికి నియామక పత్రాలు అందించగా అందులో 49.9% మంది మహిళలే ఉండటం గర్వకారణమన్నారు. నకిలీ సర్టిఫికేట్లంటూ ఆరోపణలు చేసి కోర్టులో పిటిషన్లు వేసిన వైసీపీ నేతలు ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడంతో హైకోర్టు వారికి గట్టిగా మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన టీసీఎస్ ఆయాన్ వేదికగా సీబీటీ విధానంలో ఈ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, హారిజంటల్ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా గతంలో తాము ఇచ్చిన జీవో నెంబర్ 77 ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చినా చర్చకు రాని వైసీపీ నేతలు బయట మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్ విసిరిన బహిరంగ చర్చ సవాలును స్వీకరించే దమ్ము జగన్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా రాబోయే అక్టోబర్లో 2వ డిఎస్సిని నిర్వహించి తీరతామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బంగారు బాట వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దగా చేసినటువంటి గొడ్డలి పార్టీ ఇదిగో ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు, అదిగో ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఊరించి చివరిదాకా కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా డిఎస్సి ద్వారా లక్షల మందిని నిలువున ముంచినటువంటి గొడ్డలి పార్టీ ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి పైన పెట్టి డిఎస్సి నిర్వహించి మరి దాదాపు 15,941 మందికి ఉద్యోగాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి పైన వీరు చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, నిందలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున హైకోర్టు సాక్షిగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి గౌరవ హైకోర్టు సాక్షిగా మళ్ళీ ఒకసారి బట్టబయలైనటువంటి పరిస్థితి. కేవలం కడుపు మంట, నేను ఇన్ని లక్షల మందిని దగా చేస్తే వీళ్ళు న్యాయం చేస్తారా, నేను యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేస్తే వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతారా, నిరుద్యోగ యువతకి నేను గంజాయి మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తూ నా జేబులు నింపుకుంటే ఈ రోజున వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారా అన్నొక కడుపు మంటతో వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఈ రోజున హైకోర్టు చీవాట్లతో మళ్ళీ ఒక్కసారి బట్టబయలైనటువంటి విషయాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్లో 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న సుమారు 67 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపునకు సంబంధించి డిఐసిజిసి నుంచి లిక్విడేటర్కు తాజాగా మెయిల్ ద్వారా అనుమతి లభించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగానే ఈ సానుకూల నిర్ణయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 5 లక్షలకు మించి డిపాజిట్లు ఉన్న డిపాజిటర్లు అందరూ వెంటనే వడ్డీతో కూడిన తమ డిపాజిట్ సొమ్మును వెనక్కి తీసుకోవాలని సూచించారు. విజయవాడ పాత బస్తీలో శతాబ్దపు చరిత్ర కలిగిన దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్సును 2024 నవంబర్ 20న రిజర్వ్ బ్యాంకు రద్దు చేయడంతో డిపాజిటర్లు తీవ్ర ఆందోళన చెందారని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 లక్షల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్నవారికి ఇప్పటికే డిఐసిజిసి ద్వారా చెల్లింపులు జరిగాయని, తాజాగా 5 లక్షలకు మించి డిపాజిట్లు ఉన్న సుమారు 67 కోట్ల రూపాయల బకాయిలు చెల్లింపునకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు నుంచి లిక్విడేటర్కు మెయిల్ ద్వారా అనుమతి వచ్చిందని తెలిపారు. 2024 నవంబర్ 20 నాటికి ఉన్న డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రజా సంఘాలు, డిపాజిటర్లు మరియు
కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలపై ఆర్బీఐపై ఒత్తిడి తెచ్చి అనేక ఆందోళన కార్యక్రమాలు అర్జీలు ఇవ్వడం వల్లే ఈ రోజు ఈ సానుకూల ఫలితం వచ్చిందని పేర్కొన్నారు. 5 లక్షలకు పైగా డిపాజిట్లు ఉన్న వారందరూ వెంటనే లిక్విడేటర్ను కలిసి తమ దరఖాస్తులతో పాటు సంబంధిత బ్యాంకు స్టేట్మెంట్లను సమర్పించి వడ్డీతో కూడిన తమ డిపాజిట్ సొమ్మును విత్డ్రా చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 5 లక్షలు దాటి ఉన్నటువంటి డిపాజిటర్స్ అందరికీ కూడా నిన్న రాత్రే మన రిజర్వ్ బ్యాంక్ నుంచి వారికి డిఐసిజిసి వారి దగ్గర నుంచి మన బ్యాంకు లిక్విడేటర్ గారికి మెయిల్ ద్వారా వారి యొక్క మంచి శుభవార్తని ఇవ్వటం జరిగింది. డిపాజిట్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా నవంబర్ 2024 సంవత్సరం వరకు వడ్డీతోటి వారి ఉన్నటువంటి డిపాజిట్ మొత్తాన్ని కూడా వడ్డీతో చెల్లించమని చెప్పి పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది. అందుమూలంగా డిపాజిటర్దారులందరూ కూడా లిక్విడేటర్ గారిని కలిసి తమ యొక్క అర్జీలు పెట్టుకొని మా డిపాజిట్ ఏదైతే ఉందో ఉన్నటువంటి డిపాజిట్ ఫామ్స్తో పాటుగా మీ యొక్క బ్యాంకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏ బ్యాంక్ అయితే మీరు కోరుతారో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అకౌంట్ కూడా నెంబర్ ఇస్తే ఖచ్చితంగా డిపాజిట్దారులందరికీ నవంబర్ 24 వరకు వడ్డీతో సహా. విజయవాడలోని జిఎస్ రాజు రోడ్ రైతు బజార్ను తొలగించి ఆ స్థానంలో పూల మార్కెట్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 20ను పునః పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలలకొండ శివాజీ, నరహరశెట్టి నరసింహారావు, మీసాల రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజాధనంతో నిర్మించిన రైతు బజార్ను కూల్చివేసి ఫ్లవర్ మార్కెట్ను అక్కడికి తరలించడం వెనుక భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లెనిన్ సెంటర్లో 250 మంది వీధి వ్యాపారులను తొలగిస్తూ నోటీసులు ఇవ్వడాన్ని, బస్టాండ్ సమీపంలో ఉన్న పూల మార్కెట్ ఊరి అవతలకు కాకుండా జిఎస్ రాజా రోడ్కు తరలించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వల్ల ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మేము ఎవరి మీద వ్యక్తిగతంగా డబ్బులు తీసుకున్నాడని ఆరోపణ చేయట్లా. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం ఏదో పోలకు మాత్రం పడిపోలా, వేరే కారణాల వల్ల ఆ విధంగా చేస్తూ ఉన్నారు. తక్షణమే ఊరు చివరికి తరలించే దానికోసం పూల మార్కెట్ని కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. అలాగే లెనిన్ సెంటర్లో ఏదైతే ఉందో అది యాస్టీజ్గా ఉంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాలువగట్ల మీద నగరం అంతా కాలువగట్ల మీద ఉంది, అన్నీ తీసేస్తే అది కూడా తీసేయండి అంతే తప్ప వాళ్ళొక్కళ్ళ మీదే కక్ష, ఇంకోళ్ళ మీద ప్రేమ, ఇదంతా ఈ కూటమి ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాలు, దిక్కుమాలిన మతి భ్రమించిన చర్యలు తప్ప ఇది నగర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు. తక్షణమే కూటమి ప్రభుత్వం వాస్తవాలు ఎందుకని అధికార యంత్రం కానీ, కమిషనర్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎందుకని నోరెత్తట్లేదు, గుట్టుచప్పుడు కాకుండా జీవో నంబర్ 20 ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది. కృష్ణా జిల్లా పామరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గోవుల పిల్లలను తరలిస్తున్న ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా వెళ్తున్న ఆ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా అందులో 11 గోవుల పిల్లలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించడంతో పాటు రక్షించిన గోవుల పిల్లలను సురక్షితంగా గోశాలకు పంపించారు. ఈ ఘటనపై పశు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పామరు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అక్రమంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.